ఎవరి వల్ల ఇబ్బందులు లేకుండా మీ భూమికి భద్రత ఇచ్చిన ఈ రోజు నా జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి అంటే కేవలం ఒక ఆస్తి కాదు. భూమి ఒక ఆస్తే కాదు, జీవనాధారం, కుటుంబానికి భద్రత, భవిష్యత్తుకు నమ్మకం. ఒక రైతు తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తాడో భూమిని అంతే ప్రేమిస్తాడు. నిద్ర లేస్తే భూమి దగ్గరికి పోకపోతే, భూమిని చూడకపోతే రాత్రి నిద్ర రాదు. దేశానికి తిండి పెట్టింది రైతు, అన్నదాత. కరోనా అప్పుడు అందరూ హాలిడే తీసుకున్నారు, కానీ మా రైతులు మాత్రం హాలిడే తీసుకోకుండా దేశానికి అన్నం పెట్టింది రైతన్న అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ అనుబంధం ఎవరు చెరపలేనిది. మన రాష్ట్రం వ్యవసాయ ఆధార రాష్ట్రం. దీనివల్ల ఎక్కువ మంది భూమిపైనే ఆధారపడతారు. నేను అందుకే స్పష్టంగా ఆలోచించాను. ఒకటి, మీ భూమి. మళ్ళీ నేను విషయాలు చెప్తాను. దానికి కావలసిన నీరు ఇవ్వడం, అదేవిధంగా సాగు కూడా. ఎందుకంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని, సాగునీటి సంఘాల మీటింగులు పెట్టుకొని నేను ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తున్నాను. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. అది కూడా కర్నూలు జిల్లాలో ఉండే పశ్చిమ తాలూకాలకు నీళ్లు ఇచ్చినప్పుడే రాష్ట్రం మొత్తం నీళ్లు ఇచ్చినట్టు అవుతుంది. అందుకని వివాదాలు లేని భూములు, పుష్కలంగా ప్రతి ఒక్క ఎకరాకు నీరు, లాభాలు తెచ్చే సాగు, రైతు అప్పుల పాలయ్యే సాగు కాదు. పంటల విధానం మారుతా ఉంది, టెక్నాలజీ వచ్చింది. దీనికి అనుగుణంగా నేను కూడా ముందుకెళ్తున్నాను. అందుకని మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరే చూశారు, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. అందుకే కూటమి కట్టాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అందరం కలిసి ఒక కూటమి కట్టాం. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీకు అందరికి గుర్తుండాలి. సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 అని చెప్పాను. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేశామా లేదా ఒక్కసారి గుర్తు చేసుకోండి. 2, అభివృద్ధి పరిగెత్తిస్తానని చెప్పాం. ఈరోజు మీరు ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు గాని, అమరావతి గాని, పోలవరం గాని, ఇంకో పక్క ఇండస్ట్రీస్ గాని. ఒకప్పుడు మీరు ఓర్వకల్లో చూస్తే ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి. ఓర్వకల్ని సర్వనాశనం చేసి ఇండస్ట్రీస్ రాకపోతే ఈరోజు పరిశ్రమలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అదే మరిగా ఈరోజు అతి ముఖ్యమైన సమస్య మనం మాట్లాడుకుంటున్నాం, భూమి. మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన ఆస్తి. నేను ఎన్నికల ముందు చెప్పాను, మీ భూమి మీద వేరే వాళ్ళ ఫోటో వేయడం ఏంటి? మీరిచ్చారా? మీ తాత ఇచ్చాడా? మీ ముత్తాత ఇచ్చాడా? ఎవరిది ఆ భూమి? మీ కష్టార్జితం మీ నాన్నిచ్చాడు, మీ తాత ఇచ్చాడు. వారసత్వంగా మీకు వచ్చిన భూమి, ఆ భూమి మీద ఆయన ఫోటో. అంటే ఏమనుకున్నాను? నేను చెప్పాను, ఇది మంచి పద్ధతి కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తున్నారు, నేను ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ చూస్తే రాజముద్రతో ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా మీకు ఇస్తాను. ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక దురుద్దేశం ఉంది దీంట్లో.
మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మర్చిపోతే కష్టాలు మళ్ళా వస్తాయి. ఆ రోజు వాళ్ళు ఆలోచించింది తప్పుడు విధానాల ద్వారా మిమ్మల్ని బానిసలుగా చేయాలని ఆలోచించారు. అంటే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తెచ్చారు. మీ భూములన్నీ ఒక ల్యాండ్ టైటిలింగ్ పరిధిలోకి తీసుకొచ్చి ఎక్కడన్నా విభేదాలుంటే ఎవ్వరికి అప్పీల్ చేయడానికి హైకోర్టుకే పోవాలి. రెండోది, దాన్ని ఇప్పుడు ఇక్కడ ఎవరు కలెక్టర్ గారు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, వీళ్లు పెత్తనం చేస్తారు. ఆ రోజు అట్టు కాకుండా ఆయన సొంత మనుషులు పెట్టుకున్నాడు పులివెందల్ని తెచ్చి. అంటే మీ జుట్టు ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. మీరు ఎప్పుడన్నా కానీ ఓటేయకపోతే జుట్టు బట్టి లాగడానికి, జుట్టు పీకడానికి ఆ రోజు ప్రయత్నం చేశాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఆ రోజు చెప్పాను ఇది అన్యాయం అని చెప్పాను. మూడోది, మీ పొలం గట్లు దగ్గర సర్వే నెంబర్ రాళ్లేస్తే గెలాక్సీ గ్రెనేడ్ తీసుకొచ్చి ఆయన బొమ్మేసుకుని ఇంట్లో పట్టాదారు పాస్ పుస్తకం ఆయన ఫోటో చూడాలి, పిల్లలు స్కూలుకు పోతే ఆయన ఫోటో చూడాలి, భూమి దగ్గరికి పోతే ఆయన ఫోటో చూడాలి. ఇది శాడిజం కాకపోతే ఏంటి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 700 కోట్ల రూపాయలు సర్వే రాళ్లకు తగలేసిన పెద్ద మనిషి మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎంత దుర్మార్గుడంటే అంత దుర్మార్గుడు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. నిన్నే ఒక అతను వస్తే నేనే షాక్ అయ్యా. చాలా జరిగాయి. ఇటీవల నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్యలు వస్తున్నాయంటే, అర్జీలు వస్తున్నాయంటే 180% భూ సమస్యలు. ఈ దుర్మార్గులు ఏం చేశారంటే, మీ భూమి మీద ఉంటే ఆ ఊరిలో ఒక చోటా నాయకుడు ఉంటాడు. ఆ చోటా నాయకుడు కూడా ఒక రౌడీ. వాళ్ళే మీ భూమి అడుగుతారు. మీరు ఇవ్వనంటే రికార్డులో 22A కింద పెడతారు. మీ భూమి 22A కింద రికార్డులో పెడితే ప్రభుత్వ భూమి అయిపోతుంది. అంటే మీరు ఒప్పుకుంటే తక్కువ ధరకిస్తే మీరు లావాదేవీలు అవుతాయి, ఒప్పుకోకపోతే ప్రభుత్వ భూమి అయిపోతుంది. ఇట్లా కొన్ని లక్షల ఎకరాలు ప్రైవేటు భూముల్ని ప్రభుత్వ భూములుగా పెట్టేశారు. ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇవన్నీ చాలా వచ్చాయి మాకు. నిన్నే ఒక అతను వస్తే షాక్ అయ్యా. దీనికి సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, ఆనాటి ముఖ్యమంత్రిని కోరుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఒక అతను వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన తప్పేం లేదు, ఇల్లు కట్టుకున్నాడు, బాగానే ఉంది. ఆయన ఇల్లు కట్టుకుంటే ఆయనకు ఒక హెలిప్యాడ్ కావాల్సి వచ్చింది. హెలిప్యాడ్ కావాల్సి ఏం చేయాలి? భూమన కొనుక్కోవాలి, లేకుంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు హెలిప్యాడ్ వేసుకోవాలి. ఆ పక్కన ఒక 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాలు భూమి అడిగాడు. ఆ 10 ఎకరాలు ఇస్తే మేము ఇవ్వమన్నారు వాళ్ళు. ఇస్తే మళ్ళా ఏమవుతుందని 70 సంవత్సరాల డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ఆధీనంలో భూమి ఉంది. భూమి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. ఒక ఫైన్ మార్నింగ్, ఒక ఉదయంలో అక్కడ బలవంతంగా హెలిప్యాడ్ వచ్చింది. హెలిప్యాడ్ వేసిన తర్వాత రికార్డులు చూసుకున్నాడు. రికార్డులు చూసుకుంటే ఆయన పేరు లేదు. దాని మీద 22A పెట్టారు. అది ప్రభుత్వ భూమి అయిపోయింది. అది ప్రభుత్వ భూమి చేసి ఈయన అనుభవించుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఏం తమ్ముళ్ళు విచిత్రం చూశారా? ఇదే డాక్యుమెంట్. నిన్నొచ్చి ఆయన అంటున్నాడు, సార్ మేము కొనుక్కున్నాం, కొనుగోళ్లు చేశాం, 1956 నుంచి క్రానలాజికల్ గా రికార్డులు ఉన్నాయి, మీరు చూడండి అంటే నేను చూస్తే, నేను మీ అందరికీ చెప్పింది లింక్ డాక్యుమెంట్స్ 2-3 ఉంటే అందరికీ పట్టాలు ఇమ్మన్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 56 నుంచి అనేక డాక్యుమెంట్లుంటే ఇది ఆయన తీసుకున్న ల్యాండ్. ఈ పక్క ఒకటి ఉంది హెలిప్యాడ్, ఆ పక్క పైన ఉండేది, కింద నుండేది ఆయన ప్యాలెస్.
ఇక్కడి నుంచి అక్కడ హెలిప్యాడ్ కోసం బలవంతంగా 22A కింద పెట్టి ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమి చేసుకొని ఆయన అనుభవించాడంటే ఎంత దౌర్భాగ్యమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక విషయం కాదు, ఇలాంటి కొన్ని లక్షల లావాదేవీలు జరిగాయి. రాజకీయ విభేదాలుంటే చేశారు, వ్యక్తిగత స్వార్థాల కోసం చేశారు, మొత్తం రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి, నేనేదో బ్రహ్మాండంగా చేశా అని చెప్పి. నువ్వు బ్రహ్మాండంగా చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఎట్లొచ్చాయని నేను అడుగుతున్నా. నేను కూడా తలబట్టుకొని కూర్చున్నాను. పార్టీ ఆఫీసు పోతే 100 మంది వచ్చేసేవారు. వచ్చిన వాళ్ళలో 190% ఒకటే సమస్య, భూ సమస్య. నా జీవితంలో ఇది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు, 4వ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఎప్పుడూ చూడనన్ని భూ సమస్యలు చూసే పరిస్థితికి వచ్చాను. అయితే కొన్ని రోజులు ప్రయత్నం చేశాను, మా డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎట్టి పరిస్థితిలో మళ్లీ జీవితంలో ఎవడు కూడా మీ భూమి మీద కన్నీయకుండా పూర్తిగా సర్వ హక్కులు ఇచ్చి ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఫీచర్లు పెట్టి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను. అక్కడి నుంచి ప్రారంభించాను. ఈరోజు మీరు చూస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను ఇచ్చింది మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను. రెండవది QR కోడ్ పెట్టాను. QR కోడ్ వల్ల మీ ఫోన్లో మీరు చూసుకుంటే ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఉదయం ఒకసారి, సాయంత్రం కూడా నిద్రపోయే మునుపు మళ్ళా చూసుకోవచ్చు. మీ భూమి ఎక్కడుందో మీకు అర్థం అవుతుంది. ఎవరైనా కానీ మారిస్తే మీరు ఇమ్మీడియట్గా యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఒకవేళ బ్యాక్ ఎండ్లో ఒకప్పుడు మీరు చూస్తే లింక్ డాక్యుమెంట్లు కూడా ఉండేటి కాదు. MRO అనుకుంటే 22A కింద పెట్టేసేవాడు, వాళ్ళ ఒత్తిడి భరించలేక. కానీ దానికి ఎవరు పెట్టారంటే అది కూడా ఉండేది కాదు. ఈరోజు ఒక పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాను. మీ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయి కంప్యూటర్లో, ఎవరు ట్యాంపర్ చేయలేరు. ఒకవేళ ట్యాంపర్ చేస్తే ఆ రోజే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు తెలుసుకొని కంప్లైంట్ ఇస్తే ఎవడైనా సరే ట్యాంపర్ చేస్తే సాక్షాత్తు జైలుకు పోతాడు తప్ప ఎవరిని వదిలిపెట్టనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళందరిపైన PD యాక్ట్ కూడా పెట్టాను. తమాషా కాదు, ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాల్సిన మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. ఇంకో పక్కన మళ్లీ అస్తవ్యస్తం కాకుండా మీ రికార్డ్స్ అన్ని కూడా మీ అనుమతితోనే చేస్తున్నాం. ఇప్పుడే మీకు అన్ని ఇచ్చారు, అన్ని విషయాలు చెప్పారు. భూమి ఏ విధంగా ముందుగానే మీ సర్వే చేసేటప్పుడే మీకంతా ఈకే వేసి పంపిస్తాం. మిమ్మల్ని రమ్మంటాం, వాట్సాప్ మీ సమక్షంలో చేస్తారు. లేటెస్ట్ టెక్నాలజీ అన్ని పెట్టాం. మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు, మళ్లీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తానే మళ్ళా మీ సంతకం తీసుకుంటారు, మళ్ళా పుస్తకం ప్రింట్ చేస్తారు, మళ్ళా మీకు వచ్చి చూపించి కరెక్ట్ గా ఉంటేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎక్కడ ఒక్క చిన్న తప్పున్నా మళ్ళీ ఆ పుస్తకాన్ని చించేసి కొత్త పుస్తకం ఫుల్ ప్రూఫ్ గా ఒక చిన్న స్పెల్లింగ్ మిస్ లేకుండా మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు అనుకోవచ్చు, నేను ఈ గ్రామానికి పట్టాదారు పాసు పుస్తకానికి ఇవ్వడానికి వచ్చాను. మొన్నే ఈస్ట్ గోదావరి జిల్లాకు వెళ్ళాను. ఈ నెలలో వేరే కార్యక్రమాల వల్ల ప్రీపోన్ చేశాను. ప్రతి నెల 9వ తారీఖున భూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు నేను విధిగా వస్తాను. అది కూడా ఇంట్లో దాపరికంగా ఇవ్వడానికి వీల్లేదు. గ్రామ సభ పెట్టాలి, అందరిలో చదివినిపించాలి. మీరందరూ ఒప్పుకున్న తర్వాత ఏ ఒక్కరికి ఒక్క పైసా అవినీతి లేకుండా
పట్టాదారు పాసు పుస్తకం మీకు ఇవ్వడం నా ధ్యేయం.